కేసీఆర్ మెప్పు కోసమే మాజీ మంత్రి హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావుల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యమైందని 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసిందని, 21,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసిందని తెలిపారు. వారం రోజుల్లో 9,000 కోట్లతో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రతిపక్షాలు ఆధారరహిత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రోజు ఏదో ఒకటి పత్రికలలో నేను మాట్లాడింది ఉండాలా, రోజు ఏదో ఒక అబద్ధం చెప్పుకుంటూ మరి ప్రభుత్వం మీద నిబ్బని నెట్టుకుంటూ ఇవాళ హరీష్ రావు గారు కాలం వెళ్లిపుస్తా ఉన్నారు. మరి నిన్న మొన్న మనం ఎక్కడ చూసినా కూడా మనం ఇక్కడ చూస్తే కర్మేళ్ళ ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. మరి అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఎన్నడన్నా జూన్ ఎండింగ్లా ఎల్ఎండి కానీ మిడ్మానేర్ కానీ ఎల్లంపల్లి కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా గత 40 సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పుట్టిన కాంచెల్లి, ఎల్ఎండి కట్టిన కాంచెల్లి, మిడ్మానేరు ప్రాజెక్టు కట్టిన కాంచెల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిన కాంచెల్లి ఏ రోజైనా కూడా జూన్ నెలల ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చాయనేది వాళ్ళు ఒకసారి ఆలోచించేయాలి. అంటే వాళ్లకు ప్రాజెక్టుల పట్ల, సాగునీటి పట్ల ఎంత అవగాహన ఉండటానికి ఇది ఒక నిదర్శనం. మరి దాన్ని వాళ్ళేదో చెప్పినట్టు హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు మనకు కన్నెపల్లిన పంపు ఆన్ చేస్తే అయిపోతుంది, అక్కడికి వెళ్ళి మోటార్ ఆన్ చేస్తే టక్కన నీళ్ళు వస్తాయని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారు మాట్లాడేది పచ్చి అబద్ధం. అంటే ఆయన ఏది మాట్లాడినా కూడా ఇవాళ రోజు ఒక 100 అబద్దాలు ఆడితే ఆయనకు కడుపు నిండినట్టయితుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా ఆయకట్టిన సందర్భం లేదు, ఎక్కడ కూడా సాగునీరు అందిన సందర్భం లేదు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 5,40,000 ఎకరాల సాగునీరు అందించిన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆనాడు మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా మేజర్ గా లాభపడ్డది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఇవాళ మీరు బ్యారేజీలు కట్టి లిఫ్ట్లు పెట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకపోతే ఆ నీళ్లను మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఒక 50,000 ఎకరాలకు కూడా ఎక్కడ మీరు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ నీళ్లను మీరు కేవలం మెదక్ జిల్లాల కొండపోచమ్మ రిజర్వేర్ కానీ, అదేవిధంగా మల్లన్న సాగర్ కానీ, మరి అక్కడికి నీళ్లు ఇక్కడి ఎత్తుకపోయి మీరు అక్కడ నీళ్లను మీ భూములను, సాగు భూములను పారించుకోవడానికే తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఆనాడు మీ పార్టీని మీరు బతికేది తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మీరు చేసింది ఏం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రైతాంగం నిన్న ముంచింది మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ కేసీఆర్ గారు. మీరు ఇవాళ మాట్లాడుతూ ఉంటే అది హాస్యాస్పదంగా ఉంది హరీష్ రావు గారు. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఒక పంపు స్టార్ట్ చేస్తే మేము కాదు, ఇవాళ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ముఖ్యమంత్రి లేఖ రాసి స్వయంగా కలిసి మీరు అది పరిశీలించండి, బ్యారేజ్ పరిశీలించండి, అవి ఏ రకంగా నిర్మాణం చేస్తే రిపేర్ చేస్తే అవుతాయా, లేకుంటే మళ్ళీ ఏమన్నా పోయినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడ కట్ చేసి మళ్ళీ కొత్తగా నిర్మాణం చేయాలన్నా ఏం చేయాలని చెప్పి మీరు సూచించిన ప్రకారంగా మేము దాన్ని ముందుకు పోతామని చెప్పి వాళ్ళు 1కి 10 సార్లు మరి వాళ్ళ ఇక్కడికి ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్కడ పరిశీలించి అక్కడ మట్టిని, అక్కడ కన్స్ట్రక్షన్ తీరును రకరకాల పరిశీలించి వాళ్ళ ఆలోచన మేరకు ఇవాళ మేము దాన్ని రిపేర్ చేయడానికి కానీ లేదా రీకన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొంత పనులు కూడా స్టార్ట్ చేశాం. కానీ మీరేంటంటే మీరు మళ్ళా మీ లెక్కనే మేము కట్టాలి, అవి కూలిపోవాలి, కూలిపోయాక మేము వచ్చి మాట్లాడింది. మేము ఏం చేయకుండానే ఇలా మీరు కట్టినే కూలిపోతేనే అంతగానో మళ్ళీ నోరీలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి నీరు పళ్ళ మీద అన్నట్టు ఇవాళ ఎప్పుడైనా కూడా నీళ్లు ఎటు డౌన్ ఉంటే అటు పోతాయి. మరి పొయ్యే నీళ్ళని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా
మరి కిందికి పోయేటువంటి నీళ్లను ఎత్తిపోసే విధానం తీసుకొచ్చింది ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ, అప్పటి ప్రభుత్వం, వాళ్ళ మామ కేసీఆర్ గారు, ఈయన ఇద్దరు కలిసి. ఆయన ఇంజనీర్ అయితే ఈయన సబ్ ఇంజనీర్ అప్పుడు. ఎందుకంటే రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన క్యాబ్ పెట్టుకొని ఒక ఇంజనీర్ తరహా కాళేశ్వరం వచ్చి అనేక సార్లు ఒక 10 times అని వచ్చుంటాడు. మరి ఈయన 100 సార్లు కూడా నేను ఆ డిజైన్లో నేను ఉన్నా, 100 సార్లు నేను